ఎక్కువే గాని వారమునకు 3 మార్లు ఆరాధన చేస్తారు, కానీ వేలు లక్షలు మా మందిరానికి వస్తారని చెప్పి అంటున్నారు, కానీ పురుగుల సంఖ్య ఎక్కువైపోయింది దేవుని మందిరాలలో. గోధుమల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. గోధుమల సంఖ్య క్షీణించిపోతూ ఉంటుంది. ఒక్కొక్కరు అంటారు, మా మందిరంలో 1000 మంది ఉంటారండి. 1000 మంది ఉంటే అందులో పురుగులెన్ని, గోధుమలెన్ని? ప్రియ దైవజనమా, దేవుని యొక్క సన్నిధానములో ఈరోజు దేవుడు నా ఆత్మలో ఉంచిన కొన్ని మాటలను మనము ధ్యానించుకుందాం. రండి, దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనము నుండి 30వ వచనము వరకు చదువుకుందాం. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక్క మనిషిని పోలి ఉన్నది. మనుష్యుని నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసుడు అతని ఎత్తుకు వచ్చి, అయ్యా, నీ పొలములో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగులు నుండి వచ్చినవని, ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుంటని ఇష్టమా అని అతనిని అడిగిరి. అందుకతడు వద్దు, పెరుగుచుండగా వాటితో కూడా 1000 గోధుమలను జాగ్రత్తగా వినండి మాట. కోతకాలము వరకు రెండింటినీ కలిసి ఎదగనీయుడి. కోతకాలము వరకు రెండింటినీ కలిసి ఎదగనీయుడి అంటున్నాడు. ఒక పొలములో విత్తనము వేసడానికి ఆ పొలము యజమానుడు వెళ్ళాడు. ప్రియ దైవ జనాంగమా, మంచి విత్తనాలు విత్తాడు. అయితే మధ్యలో వచ్చి శోధకుడు అనగా అపవాది ఆ గోధుమల మధ్యలో పురుగులు విత్తినట్లుగా చూస్తూ ఉన్నాం. యజమానుడు అంటున్నాడు, ఆ పనివారు అంటున్నారు, యజమానుడా, మనము నాటిన విత్తనము మంచిదే, కానీ వాటిలో కొన్ని పురుగులు కనిపిస్తున్నాయి. వాటిని పెకలించి వాటిని పెరిగి వేస్తాము యజమానుడా అంటే, ఆ పొలపు యజమానుడు అంటున్నాడు, రెండింటినీ ఎదగనివ్వండి, పెకలించొద్దు వాటిని. ఒకవేళ గోధుమలను పెకలిస్తే పురుగులు పెకలించబడతాయి. వాటిని అలాగే ఎదగనివ్వండి. కోతకాలం ఒకటి ఉంది. ఆ కోతకాలమున వాటి పరీక్ష ఏంటో వాటికి నేను వివరింతును అని పొలపు యజమానుడు చెప్తూ ఉన్నాడు. ప్రియ దైవ జనాంగమా, ఈ విత్తిన గోధుమ గింజలో ఆ గోధుమ గింజలు విత్తాడు, కానీ ఎలాగొచ్చాయి ఈ గోధుమలు, ఈ పురుగులు? ప్రియ దైవ జనాంగమా, దైవ సేవకులుగా పిలువబడుతున్నవారు పురుగులుంటాయి. విశ్వాసులుగా పిలువబడుతున్నవారు
గోధుమలుగా ఉంటారు, పురుగులుగా ఉంటారు. పురుగులేంటో గోధుమలేంటో తెలుసుకోలేకపోతూ ఉన్నాం. రెండు ఒకే పోలికకు ఉంటాయి. 500 రూపాయల నోటు ఒరిజినల్ ఉంటుంది, దాన్ని చూసి డూప్లికేట్ కూడా అలాగే తయారు చేస్తారు. కోడి గుడ్డు ఉంటుంది, ఇప్పుడు చైనాలో ప్లాస్టిక్ గుడ్లు కూడా దాన్ని చూసి తయారు చేస్తున్నారు. చూసి తింటాము, తిన్న తర్వాత అది లోనికి వెళ్ళిన తర్వాత అది ప్లాస్టిక్ మంచిదో నీకు అర్థమవుతుంది. గుడ్డు మాత్రం అలాగే ఉంటుంది, కానీ దాన్ని చూసి ప్లాస్టిక్ తయారు చేసి ఉన్నారు. దైవ జనాంగమా, పురుగులు గోధుమలు ఒకే పోలికతో ఉన్నట్లు దేవుని యొక్క సంఘములో నివాసము చేస్తున్న విశ్వాసులమని పిలువబడుతుంటాము, కానీ పురుగులు ఎవరో గోధుమలు ఎవరో గుర్తించలేకపోతూ ఉన్నారు. అందుకే ఆ పొలము యజమానుడు అంటున్నాడు, ఆ రెండింటినీ కలిపి ఎదగనివ్వండి. తీర్పు దినం అనేది ఒకటి ఉంది, కోత కాలం అనే ఒక దినం ఉంది. ఆ కోత కాలమున గొడుగులు కాల్చివేయబడతాయి, గోధుమలు పొట్టులో పరలోకం అనే పొట్టులో నిలవబడతాయి. ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధిస్తున్న ఓ దైవ జనాంగమా, యజమానుడు ఆ రెండింటికి నీరు కడుతున్నాడు. ఆ నీరు మంచి గోధుమలు పురుగులు రెండింటికి కలిపి నీరు కడుతున్నాడు, రెండింటికి ఎరవేస్తున్నాడు, రెండింటికి పిచికారి చేస్తున్నాడు. అంటే మందు కూడా వేస్తూ ఉన్నాడు. పక్షపాతము లేదా ఆయనకు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, పక్షపాతము లేనివాడు ఆ యజమానుడు రెండింటికి నీరు పెడుతున్నాడు. మనమైతే ఏం చేస్తాం? అది పురుగులని తెలిసి కూడా ఎందుకు నీరు పెడతావు నీవు అంటాం. అవి పురుగులని తెలిసి కూడా ఎందుకు ఎరువేస్తావు నీవు? క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనములో ఒక చక్కని మాట రాయబడింది, చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను చున్నాడు. చెప్పలు కొట్టి దేవుని మహిమపరుస్తాం. మంచివారి మీద వర్షము కురిపిస్తూ ఉన్నాడు, చెడ్డవారి మీద వర్షమును కురిపిస్తూ ఉన్నాడు. మంచివారికి సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు, చెడ్డవారికి కూడా సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఉన్న పురుగులు గోధుమలు రెండు కలిపి ఎదుగుచ్చు ఉన్నాయి. అయితే తోట యజమానుడు ఏమంటున్నాడు? రెండింటిని ఎదగనివ్వండి, వాటికి కావలసిన నీరు పెట్టండి, వాటికి కావలసిన ఎరువు వేయండి, వాటికి కావలసిన మందు మెడిసిన్ కూడా వేయండి. కానీ కోతకాలం వచ్చే వరకు, ఆ కోతకాలం వచ్చి కళ్ళములోనికి వచ్చిన తర్వాత నేను చూసుకుంటాను. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క సన్నిధానంలో మనము పురుగులు ఈ లోకములో భౌతికంగా అతిశయపడతాయి. ప్రమోషన్ వచ్చినా, ఉద్యోగం వచ్చినా, డబ్బు వచ్చినా, హోదా వచ్చినా, ఆస్తి ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, పురుగులు అతిశయపడేవి. గోధుమలకు అతిశయం ఉన్నది, తను తాను తగ్గించుకున్నది. ఎంతో మందికి ఆజ్ఞ తీర్చే గోధుమలు, ఈ పురుగులు గోధుమలుగా ఉంటాయి, కానీ భలే డేంజర్.
దేవుని సంఘానికి వస్తారు కానీ కనిపించం. గోధుమల్లాగానే ప్రవర్తిస్తూ ఉంటాం. ఎప్పుడు పాటేస్తామో తెలియదు. దైవ జనాంగమా, బైబిల్ గ్రంథములో ధనవంతుడనేవారు ఉన్నాడు, లాజర్ అనేవాడు ఉన్నాడు. లాజరుకు ముందు బిరుదేంటో తెలుసు, పేద లాజర్. ధనవంతుడికి కావలసినవన్నీ సౌకర్యాలు భౌతికంగా అనుభవించడానికి ఎన్నో ఉన్నాయి. భౌతికంగా అనుభవించడానికి లాజరుకు ఏమీ లేవండి. అయినా కానీ భౌతికంగా ఈ గోధుమలు, ఈ పురుగులు ఏం చేస్తాయో తెలుసా? అతిశయపడుతూ ఉంటాయి. దేవుని సన్నిధానములో తన్ను తాను తగ్గించుకొని ఉండే ఈ గురుగులకు అతిశయం ఎక్కువ. ధనవంతుడు కూడా అతిశయం ఎక్కువ. ధనం ఎక్కువైతే మతం ఎక్కువైతుందట. కళ్ళకు ఈ కళ్ళు ఎక్కడికి వస్తాయట? నడినెరిటికి వస్తాయట. ఎవరిని ఎలా మాట్లాడాలో తెలియదు. ధనవంతుడు కూడా అలాగే ప్రయత్నించాడు. ఒకరోజు ఇద్దరు మరణించారు. లాజరు ఇక్కడ ఉన్నాడు, అబ్రహాము కుడి రొమ్మున ఆనుకుని ఉన్నాడు. ధనవంతుడు యాతన పడుచు. వీరిలో ముగ్గులెవరు, గోధుమలెవరు? గోధుమ లాజరు కనిపిస్తున్నాడు, కురుగు ధనవంతుడు కనిపిస్తున్నాడు. క్రీస్తునందు ప్రియ దైవజనమా, భౌతిక సంబంధమైన ఏ ఆశీర్వాదము నీ ఆత్మీయతకు ఫలవానికి కాకూడదు. నీ ఉద్యోగము, నీ ఇల్లు, నీ పొలాలు, నీ ఆస్తి, నీ ధనము, నీ సంపద దేవుడు నన్ను ఆశీర్వదించాడని చెప్పుకుంటావు. అది ఆశీర్వాదం కాదండి. భూమి మీద నీవు ఆశీర్వాదాన్ని పిలువబడుతుంటున్నావు, ఆశీర్వాదం. దేవుడిచ్చేది దీవెనలు, భూలోకములో పొందుకునేవి ఆశీర్వాదములు. ఏమంటామండి? చక్కని ఇల్లు కట్టుకున్నావన్నా దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదించాడు. అవునన్నా నన్ను దేవుడు ఆశీర్వదించాడు. చక్కని కారు కొన్నావన్నా దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదించాడు. అవునన్నా నన్ను దేవుడు ఆశీర్వదించాడు. అంటే కారు కొంటే ఆశీర్వదించినట్ల, ఇల్లు కట్టుకుంటే ఆశీర్వదించినట్ల, 2 ఎకరాలు పొలము ఉంటే ఆశీర్వదించి, దేవుడు నీకు 2 నేత్రములు ఇచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు, 2 కిడ్నీలు ఇచ్చాడు, 2 కాళ్ళు ఇచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు. మనిషికి అవయవాలు 2 ఇచ్చాడు. ఒకటి పోతే కారుకు స్టెఫిన్ ఎలా ఉంటుందో మానవునికి కూడా 2 ఇచ్చాడండి. ఒక కిడ్నీ పోతే ఇంకొక కిడ్నీ మీద బ్రతుకుతాడు మనుష్యుడు. ఎంత దయామయుడు చూడండి ఆయన. అందుకే ఒక ఎవరు ప్రార్థన చేశారట, అయ్యా 2 కాళ్ళు ఇచ్చావు, 2 చేతులు ఇచ్చావు, 2 చెవులు ఇచ్చావు, 2 కిడ్నీలు ఇచ్చావు, మరి నాకు 2 పిల్లలని ఎందుకు ఇవ్వయ్యా? నీ భార్య కూడా ఇలాగే ప్రార్థన చేస్తుందయ్యా. నీ భార్య కూడా ఇలాగే ప్రార్థన చేస్తుందా? దేవా, నాకు 2 కిడ్నీలు ఇచ్చావు, 2 చేతులు ఇచ్చావు, 2 కాళ్ళు ఇచ్చావు, 2 చెవులు ఇచ్చావు, నాకు 2 భర్తలు ఇవ్వండి ప్రార్థిస్తే నీకు బాగుండదా? పురుషుడు మాత్రమే మనుష్యుడా? స్త్రీ మనుష్యురాలు, మనుష్యులు కాదా? ఆమెలో వ్యక్తిత్వము లేదా? దేవుడు నీకు 2 ఇచ్చాడు. ఈ రోడ్డు ప్రతిదీ కూడా 2 అనే సంఖ్యను పొందుకున్న నీవు 2 ఇల్లు, మనిషికి ఒక ఇల్లు చాలు,
రెండిళ్ళు మూడిళ్ళు కట్టుకుంటున్నాం. రెండు సంపాదించుకొని ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? యాతన పడుతున్నాడు. ధనం ఎక్కువైతే మదము ఎక్కువైతుంది. క్రీస్తునందు ప్రియ దైవజనులారా, సంఘములో పురుగులు ఉంటాయి, కుటుంబాలు ఉంటాయి. వాటిని కనుక్కోలేరు. కోటకాలం వరకు అవి రెండు కలిపి ఎదుగుతూనే ఉంటాయి. నీరు కొడుతూ ఉన్నాడు యజమానుడు, అప్పుడే సమయం రాలేదు నీకు. ఎరువేస్తాడు, నీరు పెడతాడు, మందు కొడతాడు, పిచికారి చేస్తాడు. నీవు ఎదగాలని చూస్తున్నాడు ఆయన. నువ్వు దేవునిలో ఎదగాలని చూస్తూ ఉన్నాడు. ఇంకెంతకాలము గురుగులా బ్రతుకుతావు? ఇంకెంతకాలము గురుగులా ప్రవర్తిస్తావు? భౌతికమైన వస్తువులను నీవు పోల్చుకుని బీదవారిని అంగీకరిస్తున్నావా? భౌతికమైన వస్తువులను పోల్చుకొని దేవుడు నన్ను ఆశీర్వదించాడని ఒక బీదవారిని తృణీకరించబడుతున్నాడు. దైవ జనాంగమా, దేవుడు మంచి వారికి మేలు చేస్తాడు, చెడ్డవారికి కూడా చెప్పండి, చెడ్డవారికి కూడా మేలు చేస్తాడు. సూర్యుడు చెడ్డవారి మీద ఉదయిస్తున్నాడు, మంచివారి మీద ఉదయిస్తున్నాడు. ఇష్టము మంచి వారికి వర్షమునిస్తుంది, చెడ్డవారికి కూడా వర్షమునిస్తూ ఉంటుంది. ఈ పొలములో రెండు కలిసి ఎదుగుతూ ఉన్నాయి. గోధుమలు ఎదుగుతున్నాయి, పురుగులు ఎదుగుతూ ఉన్నాయి. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, ఈరోజు దేవునిలో మనం ఎలా ఎదగాలి? ఏ గింజలా ఎదగాలి? ఏ ధాన్యములా ఎదగాలి? అతిశయము లేకుండా ఉండేది గోధుమ, అతిశయపడేది పురుగులు. అందుకే ఆత్మీయ కోణములో కొన్ని విషయాలను ఈరోజు మనం ధ్యానించుకుంటాం. ఆత్మీయ సత్యాలు, లోతైన సత్యాలు. బహు జాగ్రత్తగా మీరు వినండి. మీరు వినే ముందు ఒక వాక్యం చదవండి. అపొస్తలుల కార్యములు 24వ అధ్యాయం 4వ వచనం. అపొస్తలుల కార్యములు 24వ అధ్యాయము 4వ వచనం. నేను తమకు ఎక్కువ ఆయాసము కలుగకుండా నేను క్లుప్తముగా చెప్పుకున్న దానిని. తామారు అంటే ఎవరు? తమరు అంటే ఎవరు? గోధుమలు. తమరు ఎప్పటి వలే ఆ సంఖ్యలో బాగా వినేవారండి. ఎప్పటి వలే ఇసుకగా శాంతముగా వినవలెనని వేడుకొనుచున్నాను. మిమ్మల్ని కూడా అటు ఇటు తిరగకుండా మీ జ్ఞానేంద్రియాలు నిగ్రహత కలిగి దేవుని వైపు చూస్తూ దేవుని మాటలను మనం శ్రద్ధగా చేర్చుకోవలసిందిగా దేవునిగా కోరుచున్నాను. రండి దేవుని యొక్క వాక్యం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. యెహోవా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధి నుండి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాము. బాలుడైన సమూయేలు ఎక్కడ ఎదుగుచున్నాడు? దేవుని సన్నిధిలో.
దేవుని సన్నిధిలో మనం ఎక్కడ ఎదుగుచున్నాం? గోధుమలు పురుగులు ఎక్కడ ఎదుగుచున్నాయి? ఆన్సర్ చెప్పండి అమ్మా. గోధుమలు గురుగులు నీ ఇంట్లో వేసుకున్నావా? పొలములో ఎక్కడ ఎదుగుచున్నాయి? అవి పొలం బాలుడైన సమూయేలు ఎక్కడ ఎదుగుచున్నాడట? దేవుని సన్నిధిలో ఎదుగుచూ ఉన్నాడు. దైవ జనాంగమా, నీ స్థలం ఎక్కడ? ఎక్కడ నివాసము చేస్తున్నావు? సేనాదైను పట్టినవాడు సమాధుల్లో నివాసము చేస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు పందుల దగ్గర సహవాసము చేస్తున్నాడు. నీ సహవాసం ఎక్కడా? ఎక్కడ ఎదుగుచున్నావు? బాలుడైన సమూయేలు దేవుని సన్నిధిలో ఎదుగుచూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఎదిగేదే గోధుమ గింజ. దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి బ్రతికే గోధుమ గింజ. కుటుంబాలకు ఆ స్వభావం ఉండదు. లోకములో జీవించాలని ఆశయం కలిగి ఆదివారము చర్చి, సోమవారం నుంచి లోకం. ఆదివారం చర్చి కావాలి, సోమవారం నుంచి శనివారం అంతా లోకమే. వీరినేమంటారండి? గురువులు. గోధుమలు ఎలా ఉంటాయి? దేవుని సన్నిధిలో ఎదుగుతాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాయి. సామెతల గ్రంథము 27వ అధ్యాయం 8వ వచనము ఒకసారి చదువుతుందా? సామెతల గ్రంథము 27వ అధ్యాయం 8వ వచనం. తన ఇల్లు విడిచి తిరుగువాడు తిరుగు పక్షితో సమానం. ఊడు విడిచి తిరుగు పక్షితో సమానం. తన ఇల్లు విడిచాడు తప్పిపోయిన కుమారుడు. కష్టాలను ఎదుర్కొన్నాడు. తన ఇల్లు విడిచాడు. తను తానే గాయపరుచుకుంటున్నాడు. ఈరోజు ప్రియ దైవ జనాంగమా, ఏ యవ్వన బిడ్డను కదిలించినా కానీ, రే బాబు అలా చేయకురా, సెల్ ఫోన్తో గడపకురా, చిన్న బాలుడు 2-3 సంవత్సరాల పాటు కూడా ప్రియులారా సెల్ ఫోన్ సహవాసం చేస్తున్నాడు. నరుడు ఒంటరిగా ఉండటం దేవునికి ఇష్టము లేదు అని సాటి అయిన సహాయం చేశాడు. ఇప్పుడు భార్య లేకున్నా, తల్లిదండ్రులు లేకున్నా, పిల్లలు సెల్ ఫోన్ ఉంటే చాలు. తండ్రులు కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు తల్లిదండ్రులు స్వేచ్ఛగా తిరగాలని, పిల్లలు సైలెంట్గా ఉండాలని వానికి సెల్ ఫోన్ ఇస్తున్నారు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, మన బిడ్డలు ఎలా ఎదుగుతున్నారు? బాలుడైన సమూయేలైతే ఎక్కడ ఎదుగుచున్నాడు? యెహోవా సన్నిధిలో ఎదుగుచున్నాడు. యెహోవా సన్నిధిలో ఎదుగుచున్నాడు. అయితే గురుకులు ఎక్కడ? షిలోము అనే ఒక దేవుని యొక్క మందిరము. ఆ మందిరములో గోధుమలున్నాయి, గురుగులున్నాయి. అయితే గురుగులు ఎవరు? దైవజనుడైన ఏలీ యొక్క కుమారులు హోప్ని
ఫినెహాస్. హోఫ్నీ, ఫినెహాస్ వీరిద్దరూ మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనములో రాయబడినట్లుగా ఏలీ కుమారులు ఏమయ్యారటమ్మా? దుర్మార్గులైపోయారు. ఎక్కడ ఉన్నారు? దేవుని సన్నిధిలో యాజకులుగా ఉన్నారు, దేవుని సన్నిధిలో పరిచారకులుగా బతుకుతున్నారు, దేవుని యొక్క సన్నిధిలో యాజకత్వం వహిస్తూ ఉన్న హోఫ్నీ, ఫినెహాసులు ఏమైపోయారు? దుర్మార్గులు అయిపోయారట. 22వ వచనము చదవండి. ఏలీ బహు వృద్ధుడైన ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో ఏం చేశారండి? అందుకే వీళ్ళకు దుర్మార్గులు అని ముద్రపడింది. దేవుని మందిరమునకు వస్తున్న స్త్రీలతో సహరించడం మొదలు పెట్టారు. ఎక్కడ పాపము జరుగుతుంది? దేవుని మందిరములో గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. గోధుమ ఎవరు? సమూయేలండి. పాలుడైన సమూయేలు దేవుని సన్నిధిలో ఎదుర్కొన్నాడు. ఏలీ కుమారులు ద్వారము కాచుకొని యాజకత్వమును వహిస్తూ దేవుని మందిరమునకు వస్తున్న స్త్రీలతో శయించి దుర్మార్గులైపోయారు. కానీ వారు కనిపించడానికి గోధుమల్లానే కనిపిస్తున్నారు. ఆ పొలములో ఉన్న ఒకటిని పెకలిస్తే ఇంకొకటి పెకలింపబడుతుంది. కోతకాలము వరకు వాటిని అలాగే ఉంచండి. నీరివ్వండి, ఎరివివ్వండి, ఏ మెడిసిన్ కావాలా మెడిసిన్ ఇవ్వండి. అవి వృద్ధి మహావృద్ధి అయినప్పుడు ఆ చెట్టును నరకడానికి గొడ్డలి తయారుగా ఉంది. అది ఎంత మా చేతిలో నరకబడి అగ్నిలో వేస్తుంది. ఇప్పుడు ఒక దేవుని మందిరములో పురుగులున్నాయి, గోధుమలు ఉన్నాయి. పురుగులు ఎవరు? హోఫ్నీ, ఫినెహాస్. గోధుమలు ఎవరు? పాలుడైన సమూయేలు. సమూయేలు ఎక్కడ? గోధుమ గింజలా ఏం చేస్తున్నాడండి? ఒకడు గోధుమైతే దేవుని సన్నిధిలో ఎదుగుతాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాము. ఒకడు గోధుమైతే, ఒకడు గోధుమ గింజలా బ్రతుకుతే, ఒకడు గోధుమ గింజలా జీవిస్తే దేవుని యొక్క సన్నిధిలో ఏమైతాడట? ఎదుగుతూ ఉంటాడు. మనం ఎక్కడ ఎదుగుతున్నాం? దైవజనమా, ఇంకొక ఇల్లు ఉంది. ఆ పాస్టర్ గారి పేరు ఇస్సాకు, పాస్టర్ పేరు రిబ్కా. పాస్టర్ గారి పేరు ఏంటి? ఇస్సాకు. పాస్టర్ పేరు రిబ్కా. ఆ పాస్టర్ గారి ఇంట్లో కూడా పురుగులు ఉన్నాయి, గోధుమలు ఉన్నాయి. ఆదికాండము 25వ అధ్యాయము 27వ వచనం. ఆదికాండము 25వ అధ్యాయం 27వ వచనం. ఆ చిన్నవాడు ఒదిగినప్పుడు ఏశావు వేటాడుటలో నేర్పరి అయి. దేనిలో నేర్పరట?
వేటాడుల్లో నేర్పరి అరణ్యవాసిగా ఉండెను. అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై క్రైస్తవులో క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, ఇక రాస్తున్న మాట చూడండి. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై దారములో నివసించుచుండెను. క్రీస్తులో గుడారములో నివాసము చేస్తున్నవాడు యాకోబు, అరణ్యములో నివాసము చేసి వేటాడుతున్నవాడు ఎవరండి? ఏశావు. దీనిలో గోధుమెవరు గోధుమగించేవారు, గురుగులెవరు గోధుమగించేవారు. ఏశావు గోధుమగింలో, యాకోబు గోధుమగించాడు. కుటుంబంలో పాస్టర్ గారి కుటుంబంలో విశ్వాసులు ప్రార్థించే కుటుంబమే. కానీ ఆ కుటుంబంలో ఒకటి గోధుమ గింజ అయితే ఒకటి గురుగులు. దైవ జనాంగమా, అక్కడ ఇంగ్లీష్లో రాయబడిన మాటను మనం చూస్తే ప్రియులారా, అక్కడ వేటాడుట అంటే అరణ్యవాసిగా నుండెను అంటాడు. అండ్ ద బర్డ్స్ గ్రేవ్ అంటే ఇక్కడ ఏషావు వాజ్ ఏ కన్నింగ్ హంటర్, ఏ మ్యాన్ ఆఫ్ ద ఫీల్డ్, అండ్ జాకోబ్ వాజ్ ఎ ప్లెయిన్ మ్యాన్, వెరీ ఇంటెన్స్. అంటే ఇక్కడ రాయబడిన మాట అంటే కన్నింగ్ హంటర్ అంటే జంతువులను క్రూరత్వంగా చంపేవాడు. హంటర్ క్రూరుడు. దేవుని యొక్క ఇంటిలో, ఆ పాస్టర్ గారి ఇంటిలో ఇద్దరు, ఒకరు గోధుమ ఉంది, ఒకటి గుడ్లు ఉంది. యాకోబైతే వచ్చి ఉన్నాడు, ఏశావు అయితే అరణ్యములో నివాసము చేసిన వాడు, క్రూర జంతువులతో సహవాసము చేసిన వానికి ప్రియులారా ఎలా ప్రవర్తించాలో, ఎలా ఉండాలో తెలియదు. ఈరోజు దేవుని సన్నిధిలో ఎన్ని సంవత్సరాలు నీవు గడిపినా కానీ నీ క్రూరత్వము పోలేదు. దేవుణ్ణి ఆరాధిస్తున్నావు కానీ ఇంకనూ నీవు గురుగులాగానే ప్రవర్తిస్తూ ఉన్నావు. ఒక ఇంటిలో ఉంటున్నాడు ఏశావు, యాకోబు. అయితే యాకోబు గోధుమ గింజలా ఎదుగుతూ ఉన్నాడు, ఏశావు ఇలా ఎదుగుతూ ఉన్నాడు. మొదటి మాటను మనం గమనిస్తే, ఒకడు గోధుమైతే దేవుని సన్నిధిలో ఎదుగుతాడు. రెండవ మాటను చూస్తాం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల దుష్టత్వమును, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును మాని వేషధారణ, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను కూలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన ఆత్మ సంబంధము వలన అంటే రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము అపేక్షించుడి అంటాడు. ప్రభువు దయాళుడు, ప్రభువు కృపామయుడు, ప్రభువు కరుణామయుడు, ఆయన ప్రేమామయుడు. ఆయన రుచి చూచిన నీవు, ఆయన ఆరాధించుచున్న నీవు
సమస్తమైన దుష్టత్వము నీలో, సమస్తమైన దుష్టత్వముతో బ్రతుకుతూ సమస్తమైన కపటముతో నీవు సమస్తమైన వేషధారణను అలంకరించుకొని అసూయ ద్వేషాలు దూషణమైన మాటలను నీవు ఉచ్చరిస్తూ నేను దేవుని ఆరాధిస్తున్నాను అంటే నిష్ప్రయోజనం. దైవ జనాంగమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతున్నాడు. సమస్తమైన దుష్టమును విడిచిపెట్టు. పానవలసినవి ఇక్కడ ఉన్నాయి, పాన లేనివి కూడా ఇక్కడ రాయబడినాయి. పానవలసినది చేయకూడనివి, పానవలసినవి సమస్తమైన దుష్టత్వము. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును. ఎవరట దుష్టుడు? దుష్టత్వంతో కూడుకున్న వాడు, కఠినమైన మాటలు మాట్లాడతాడు, కఠినమైన మనస్సు కలిగిన వాడు, పనికి మాలిన సమస్తమైన దుష్టత్వమును మానివేయాలి. సమస్తమైన రెండవది కపటము. బాగా ఉంటాం, ప్రేమిస్తూనే ఉంటాం. వందనాలు, ముందు వందనాలు, వెనక వందనాలు. ముందేమో వందనాలు పెడతాం, ఎప్పుడు వందనాలు పెడతామో ఎప్పుడు వెన్నుపోటు పొడుస్తామో తెలియదు. గోధుమ గింజలా బ్రతికించు కానీ క్యారెక్టర్ మాత్రము ఒక గింజ. సమస్తమైన దుష్టత్వమును, అపరమును, వేషధారణ. మూడవదేంటి? వేషధారణ. వేషమైన దేవుడు క్షమిస్తాడు కానీ వేషధారణ మాత్రము దేవుడు క్షమించడు. వేషనైన దేవుడు క్షమిస్తాడు. వ్యభిచారము ఎప్పుబడిన స్త్రీని అబ్బా ఇక మీద నీవు పాపము చేయకు అని దేవుడు క్షమించగలిగిన మనస్సుతో అన్నాడు ఆయన. గోధుమ గింజని నీవు గురువు గింజలా బ్రతుకుతే దేవుడు క్షమించడు అంటున్నాడు. మొదటిది దుష్టత్వము, రెండవది కపటము, మూడవది వేషధారణ, నాలుగవది ఈ మాట చెప్తేనే ఒక సూది లాంటిదంటే ఏంటండి? అసూయ అంటే ఒక సూదిలాగా. సూది గుచ్చుకుంటే ఎలా ఉంటుందో, ముళ్ళు గుచ్చుకుంటే ఎలా ఉంటుందో. ఎయిడ్స్ వస్తే కొన్ని దినాలకు, కొన్ని సంవత్సరాలకు పడి చచ్చిపోతాడేమో కానీ ఈ అసూయ అనే రోగం వస్తే వీళ్ళరా మనిషి బాగా కనిపిస్తాడు కానీ ఎముకలన్నీ తినేస్తుందండి అసూయ. పక్కవారు బాగుంటే ఓడ్చలేదు. అందుకే మత్సరము, ఎముకలకు కుళ్ళు, సాత్వికమైన మనస్సు జీవవృక్షము, దానిలో కుటిలత ఉన్న ఎడల ఆత్మకు భంగం కలుగును అంటాడు. మత్సరము, ఎముకలకు కుళ్ళు అనేక సంవత్సరాలు మానవుని యొక్క శారీరంలో ఆ ఎముకలు అనేక సంవత్సరాలు ఉంటాయని చెదులు పట్టవు. కానీ మనిషికి ఒక్కసారి అసూయ ఇచ్చిందంటే పడతాయట. వేల సంవత్సరాలైన మానవుని యొక్క ఎముకలు అలాగే ఉంటాయి. కానీ ఈ అసూయ అనే రోగం వస్తే ఎముకలను పట్టిస్తాయి. మానవుని ఏంటి? మనము మొదటిది దుష్టత్వమును మానాలి, రెండవది కపటము మానాలి, మూడవది వేషధారణ మానాలి, నాలుగవది అసూయ.
అసూయ, సమస్తమైన దూషణ మాటలను మాని. ఏం చేయాలండి? దూషణ మాటలు మనుష్యుణ్ణి సంభాలన అవసరం లేదండి. మాటలతో చంపేస్తాం కొంతమంది. కత్తిపోటు వంటి మాటలు, కత్తి వాడాల్సిన అవసరం లేదు, కత్తి లాంటి మాటలతో చంపేస్తారు మనుషులు. దూషిస్తూ ఉంటారు, దైవ సేవకులను దూషిస్తూ ఉంటారు. చివరి వారంలో మనం నేర్చుకున్నాం కదా, మానవునికి ఈజీగా వచ్చే 2 రోగాలేంటి? బీపీ, షుగర్. సంఘానికి పట్టే 2 తెగుళ్ళేంటి? అలుగుడ, తనుగుడ. తనిగి ఏమైపోయారు? సంహారంతో చంపేసింది అరణ్యములోనే. 6 లక్షల మంది యుద్ధ వీరులు బయలుదేరారు కానానుకు. అక్కడ చేరింది 2 మాత్రమే. కారణం ఏంటి? వారెందుకు అరణ్యములో పిట్టలు రాలిపోయినట్లు రాలిపోయారు? సనుగుడ వలనే. పొద్దున్న లేసే ఆయన ఇలా ఈ యొక్క సమస్తమైన దూషణ మాటలను నీవు మానాలి. మానవలసింది ఏంటంటే దుష్టత్వం, 2వది కపటం, 3వది వేశ్యాలు, 4వది అసూయ, 5వది దూషణలో నీ నోటికి దూషణ మాట్లాడగలదు. యాకోబు పత్రిక 1:26. యాకోబు పత్రిక 1:26. ఎవడైనను నోటికి కళ్యము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకున్న ఎడల వారి భక్తి వ్యర్థమే. నోటికి కళ్యము పెట్టుకోవాలి. కళ్ళము లేకపోతే, అందుకేంటాడు మన నోటికి కళ్ళెం ఏంటంటే యేసు ప్రభు. యేసు అన్నది నాలుగు పలుకుతుంది, ప్రభు అన్నది పెదవులు పలుకుతాయి. అందుకే దేవుని యెహోవా నామమును మీరు నిర్లక్ష్యంగా వ్యర్థముగా ఉచ్చరించకండి అన్నారు. ఈ నాలుగుని స్థుతిస్తూ ఉంటాము, ఈ నాలుగును దూషిస్తూ ఉంటాం మనుషులను. యాకోబు పత్రిక 1:19. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతిని ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు ఏం చేయాలంట? వినటానికి వేగిరపడాలంట. వినటానికి వేగిరపడాలి. క్యాన్లేషన్ రా అని చెప్పి మందిరంలోకి వచ్చి నిద్రపోవడం కాదు. వినటానికి వేగిరపడాలి, మాటలాడుటకు నిదానించాలి, కోపించుటకు నిదానించువాడయ్యండి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు. అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటపడి నీ ఆత్మలను రక్షించుటకు దేవుని గల వాక్యమును సాత్వికముతో మీరు అంగీకరించాలి. మనలో ఉన్న దుష్టత్వము, మనలో ఉన్న కోపము, మనలో ఉన్న వేషధారణ, మనలో ఉన్న అసూయ, మన నోటికొస్తున్న ఉచ్చరణ, పోకిరి మాటలు, కూతులు, ఇవన్నీ పోవాలంటే సాత్వికముతో దేవుని మాటలు నీవు అంగీకరించాలి. అప్పుడు నీవు మానవలసినవి మానేస్తావు. మానకూడనివి ఏంటి? రండి, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం కంటిన్యూ. ప్రభు దయాళుడని రుచి చూచి విన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును
సమస్తమైన కపటమును, వేషధారను, అసూయను, సమస్త దూషణలు మాటలు వాడి అంతగా చింతించిన శిశువులను పోయిన వాడు నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో. మన అంశం ఏంటో తెలుసా? గోధుమలు ఎదుగుతున్నాయి, గురుగులు ఎదుగుతున్నాయి. ఎక్కడ? పొలములో. దేవుని యొక్క సంఘములో గురుగులు ఉన్నాయా? ఉన్నాయా? 1,00,000 మంది వస్తారన్న మా సంఘానికి. అందులో గోధుమలు ఎన్ని, గురుగులు ఎన్ని? 1000 మంది వస్తారన్న మా సంఘానికి. అందులో గురుగులు ఎన్ని, గోధుమలు ఎన్ని? ఎప్పుడు తేలుతాయి ఇవన్నీ? కోతకాలం. ఎప్పుడు అర్థమవుతుంది అవి? కాలమున గోధుమలేండియో తెలియజేస్తాయి. ఇక రాయబడిన మాటను త్వరగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన ఆత్మ సంబంధముకు రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. కొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారై ఉండాలట. కూరగాయలలో అన్ని కూరగాయలు భూమిని చూస్తుంటాయి. ఏం చూస్తాయంట? మీరు ప్రతి కూరగాయలను, సుజాతమ్మకు బాగా తెలుసు, అన్ని కూరగాయలు వేస్తుంటారమ్మా పెరటిలో. కూరగాయలన్నిటిలో అన్ని భూమినే చూస్తుంటాయి కూరగాయలు. వంకాయ, దోసకాయ, టమాటో, బీరకాయ, అన్ని కూరగాయలు నేలను భూమిని చూస్తుంటాయి, కానీ ఒక్క కూరగాయ మాత్రము ఆకాశాన్ని చూస్తాయి. ఆ కాయ పేరేంటి చెప్పండి? చప్పట్లు కొట్టి దేవుని మహిమ. బెండకాయ. బెండకాయ ఎప్పుడు పైకి చూస్తూనే ఉంటుంది. మేత బెండకాయలు వండుకుంటామా, కూర చేస్తామా? ముదిరిపోయిన బెండకాయలను వండుకుంటామా? మార్కెట్కి పోతే ఇట్లని అట్లంటాం. అంటే ముదురైతే అదే నేతవైతే ఏం చేస్తాం? ఇంట్లో వేసుకుంటాం. ఇక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి. అంటే నేత బెండకాయలు ఎందుకు కావాలి? ముదిరిపోయింది. ఈ సంవత్సరంలో నా జీవితంలో నేను దేవుని నిలుపుకొని బ్రతుకుచున్న శిష్యరికము రాజు మధురు బెండకాయ ఆకాశం వైపు చూస్తున్నావు, కానీ మధురు బెండ నీ సీనియారిటీని చూసుకొని ముసిపోతున్నావు. అంతే. నిన్ను ఎవరు కూడా వండుకుంటారా? ఎవరు కూడా మూడుకుంటానే ఉంటారు. అట్లనేది పడేస్తారు. బొట్లు వేసుకుంటారా? నేను బొట్టలు వేసుకుంటారా? జాగ్రత్త. కొత్తగా నవనవలాడుతూ నేతగా చిన్న బిడ్డల మంచి మనస్సాక్షి లాంటిది తెలుసా వీళ్ళరా? చిన్న బిడ్డలు అలా ఉంటారంటే మరలా 2 నిమిషాలలో తెలుసుకుంటారు వాళ్ళు. ఈ శిశువును పోలి ఎలా నడుచుకోవాలో పిల్లలను అడుగుతూ చెప్తారు వాళ్ళు. ఈ పెద్దలకేంటి దుష్టత్వము, క్రూరత్వము, కపటము, దూషణ, అసూయ, వీటన్నిటిని హృదయములో పెట్టుకొని నీకు పొలములోనికి వచ్చి నీకు నీరు పెడుతున్నా, నీకు ఎరువేస్తున్నా, నీకు మందు కొడుతున్నా, ఒక్కసారి కూడా నువ్వు ఎదగలేకపోతే నిష్ప్రయోజకురాలివి, నిష్ప్రయోజకుడు అంటున్నాడు. నేను ఆకాశం వైపు
చూస్తున్నారు, నేను కూడా నీ చేతులెత్తి ప్రార్థిస్తున్నాను నా దేవుని అంటున్నావు. అని నీవు ముదురు బెండవు, వంటకానికి పనికిరాని ముదురు బెండనేవో. సీనియర్ ఉండొచ్చు. ఒక్కొక్కరు చెప్తుంటారు సంఘాలలో, దేవుని నమ్ముకొని 20 సంవత్సరాలనే సీనియర్ చెప్తుంటారు, దేవుని నమ్ముకొని 30 సంవత్సరాలన్నా. ఎందుకు నీ జీవితం ముదురు బెండలా నీవు బ్రతుకుతే ఏమి వంటకానికి పనికొస్తావా? నీవు ప్రకటపడతావు. దైవ జనాంగమా, కొత్తగా జన్మించిన శిశువును తోలి నడుచుకోండి. నేత బెండకాయలను ఇష్టపడతామా? ఒక తల్లి తన బిడ్డకు జన్మనిచ్చిన తరువాత ప్రియులారా, ఆ బిడ్డ యావని కేక పెట్టేసరికి ఆ తల్లి పరిగెత్తుకుంటూ చూల దగ్గరికి వెళ్తాది ఆ బిడ్డకు పాలివ్వడానికి. ఒక తల్లి బిడ్డకు ప్రతి దినము 10 లేక 12 సార్లు ఆ బిడ్డకు పాలిస్తూ ఉంటుంది. వాడికి ఎంత తాగినా వాడికి తృప్తి ఉండదు. పాలిస్తాడు, 1 గంట ఆగిన తర్వాత మళ్ళా చోళ్ళు పడేస్తుంది. మళ్ళీ ఒక అర్ధగంట ఆగిన తర్వాత క్యావ్ క్యావ్ అని అరుస్తాడు వాడు. మనం అనుకోవాలి, వీళ్ళమ్మ ఎంత కఠినాత్మల బిడ్డకి పాలే ఇవ్వదు. పక్కలు చూస్తే అత్త చూస్తే కోడల్ని కొనగాలి. ఏమే కఠినాత్మలు అలా పిల్లకున్న పాలియండి. వాడు అప్పటికే ఒక 10 సార్లు తాగింటాడు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, రక్షణ విషయం మానకూడనిది మానేయాలి. చేయాల్సింది నీవు చేయాలి. ఆ పాలను ప్రతి దినము సేవించాలి. ఆ పాలే వాక్యం అనే పాలు. బైబిల్ చదివి ఎన్ని రోజులైంది? దేవుని వాక్యం విని ఎన్ని రోజులైంది? దేవుణ్ణి ఆరాధించి ఎన్ని రోజులైంది? జార్జ్ ముల్లర్ 200 సార్లు బైబిల్ చదివాడట. అయ్యా, 200 సార్లు బైబిల్ చదివావా? నీకు ఎంత జ్ఞానం ఉండాలి అంటే ఆయన అంటాడట, సముద్రములో ఒక నీటి గురుని ఇలా పట్టుకొని నేను చదివి నేర్చుకున్న జ్ఞానం ఎంతంటే ఒక నీటి చుక్క, ఒక నీటి బిందువు లాంటిది నా జ్ఞానం. 200 సార్లు నేను బైబిల్ చదివినా నేను నేర్చుకున్నది కొంచెమే. ఒక్క టైం కరెక్ట్గా చదవమన్నాను. మనకెంత అతిశయం తెలుస్తుంది. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, కొత్తగా జన్మించిన శిశువులా ఉండాలి మనము. తల్లికి కఠిన మనస్సు ఉండదండి. తల్లికి కఠిన మనస్సు ఉండదండి. ఆ బిడ్డ ఏడుస్తూనే పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఆ బిడ్డకు పాలిస్తూ ఉంటుంది. ఈరోజు నీవు క్రీస్తు ప్రభువులో శిశువునిగా, కొత్తగా జన్మించిన శిశువులా నీవు బ్రతకాలంటే నీవు తల్లి ఒడిలో ఎదగాలి. తల్లి ఒడిలో ఎదగాలి. ఆ తల్లికి ఆ బిడ్డ కౌగిట్లో పడుకున్నప్పుడు ఆ తల్లి ఎంత సంతోషిస్తుందో తెలుసు. ఆ బిడ్డను కౌగిట్లో పెట్టుకున్నప్పుడు, ఆ పాలిచ్చేటప్పుడు ఎంతో ఆనందపడుతూ ఉంటుంది ఆ బిడ్డ. ఈరోజు ఎన్ని రోజులైంది నీవు బైబిల్ తెరవక? ఎన్ని రోజులైంది దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించక? మనం ఆరాధించే దైవం ఎదురు చూస్తూ ఉంటుంది. మనకు 2 పేజీలైన వాక్యాన్ని చదవండి. పాలనే వాక్యాన్ని అపేక్షించుడి. ఒకడు బోధమైతే దేవుని సన్నిధిలో ఎదుగుతాడు. 2వ మాట,
ఒకడు గోధులైతే రక్షణ విషయములో ఎదుగుతాడు. రక్షణ విషయములో ఎదగడానికి ఆ పాలను ప్రతి దినము బిడ్డకు 10-12 సార్లు తాగుతాడట బిడ్డ పాలు. అది ఒక్క దినమైన బైబిల్ గ్రంథాన్ని చదవగలిగవా? ఒక దినమైన బైబిల్ లేఖనాలను గాయించగలిగావా? ఎలా ఉండవు శిశువుగా? ఎలా జన్మించగలవు నువ్వు శిశువుగా? ఎలా ఉండవు నీవు లేత బెండకాయగా? ప్రియులారా, నీలో కుటుంబము, దేశము, నీలో అసూయ, దూషణకరమైన మాటలతో జీవిస్తూ నేను బెండకాయను, నేత బెండకాయను అంటే ఎవరు నమ్మరు? నీవెవరివి? మధురు బెండకాయవి. పొలములో ఉన్న గోధుమ గింజవు కాదు నీవు, పురుగు గింజవు. నీలో దుష్టత్వమును, కపటమును, దూషణ పెట్టుకొని దేవుణ్ణి ఆరాధిస్తే ఆయన చూస్తూ ఉన్నాడు. ఇప్పుడే కాదు నిన్ను శిక్షించేది, కళ్ళములోనికి వస్తుంది. కోట అయిన తర్వాత కళ్ళములోనికి వస్తుంది పంట. అప్పుడు చేట నా చేతిలో ఉంటుంది. బాగా పట్టినప్పుడు పొట్టు కాల్చివేయబడుతుంది, గురుగులు కాల్చివేయబడుతుంది. మొదటి మాట ఏంటి? ఒకడు గోధుమ గింజ అయితే దేవుని సన్నిధిలో ఎదుగుతాడు. రెండవ మాట, ఒకడు గోధుమ అయితే రక్షణ విషయంలో ఎదుగుతాడు. మూడవ మాట, ప్రియులారా, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం. నేను తప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను. సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను. నీ కాలువ యొద్ద నాటబడిన నిరవంచి చెట్లు గట్టిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ప్రైజ్ ది లార్డ్. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంచి చెట్లు, నిరవంచి చెట్లు, నిరవంచి చెట్లు అంటే ప్రియులారా, విలపించే చెట్లు, విలపించే చెట్లు. ఇక్కడ రాయబడింది, నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగున్నట్లు. గడ్డి ఉంటే విత్తనము మొలుస్తుందా? గడ్డి ఉంటే విత్తనము మొలుస్తుందా? గడ్డి అణిచివేస్తుంది విత్తనాన్ని. అయితే ఈ నిరవంజి చెట్టు మాత్రము ఎంత అణిచినా కానీ అది మొక్కై, చెట్టై, పానై, వృక్షమైతుందట. నీ ఆత్మీయ స్థితి, నీ ప్రార్థనా స్థితి ఎలాగుంది ఈరోజు? ప్రియ దైవజనమా, నిరవంజి చెట్లు గడ్డి మొలకలను కూడా పట్టించి అది ఎదుగుతూ ఉంటుంది. నిరవంజి చెట్లని ఉండాలి. నిరవంజి చెట్లు గడ్డి ఏంటో తెలుసా? ఎందుకు అడ్డొస్తుంది గడికి తెలుసా? మన ఆర్థిక పరిస్థితులు, మన అనారోగ్యత, మన కష్టాలు, మన శ్రమలు, మన ఇబ్బందులు, ఇవన్నీ గడ్డిలాంటివి. నిన్ను ఎదగనీయదు దేవుని సన్నిధిలో. నిన్ను దేవుని యొక్క సన్నిధిలో అణిచివేస్తుంటది. ఎదగాలని ఎదగనివ్వదు. కానీ నాకు ఈరోజు ఈ లేఖనం ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, గడ్డిని కూడా ప్రకటించగలిగిన శక్తి నాకుంది. ఆ శక్తి నీకు ఇస్తాను. ఓ దైవజనమా, గోధుమ గింజగా నీవు దేవుని సన్నిధిలో ఎదుగో. నీకు అటువంటి నేను శక్తిని ఇస్తానంటున్నాడు. నిలబించే చెట్టు. మూడవ మాట ఏంటో తెలుసు? నీవు గోధుమ గింజ అయితే కన్నీటికి ప్రార్థనలో ఎదుగు. ఉదయాన్నే లేస్తే ఎవరి ముఖం చూడకూడదు. పక్షులు సూయకమునిపే నమాజు ఆ యొక్క స్వరము వినబడకముందే దేవుని సన్నిధిలో మంచము దిగుతూనే నీ మోకని నేలను ప్రార్థించు. మర్చి దేవుని సన్నిధిలో మొరపెట్టు.
ప్రియులారా, గడ్డి మొలకలు నిన్ను అణిచివేయాలని చూస్తుంటాయి, కానీ వాటిని లెక్క చేయదు. ప్రియులారా, చాలా మంది ప్రార్థిస్తారు, విశ్వాసం ఉండదు. ప్రార్థిస్తాం కానీ విశ్వాసం ఉండదు. గంటలు 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 తరబడి ప్రార్థిస్తూ ఉంటాం, కానీ విశ్వాసం మాత్రం ఉండదు. అందుకంటాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కిందను ఇక్కడి నుంచి అక్కడికి పోతూ ఉంటుంది. ప్రార్థన చేస్తాం ఎవరు చూడాలని? మనుషులు చూడాలని. వేషధారణ, వేశ్యకు క్షమాపణ ఉంది కానీ వేషధారణకు క్షమాపణ లేదండి. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఎదగాలి అంటే గడ్డిని కూడా ప్రకటించి నువ్వు ఎదగాలంటే సూర్య ఉదయం కాకముందే దేవుని సన్నిధిలో ఒకరిని ప్రార్థించు. అది చూసిన నీ భర్త కూడా ఒకరోజు మారు మనసు పొందుకుంటాడు. అందుకే మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదవండి, ఇంటికి వెళ్ళి. ప్రియులారా, స్త్రీలు తమ ప్రవర్తన చేత తమ భర్తలను మార్చుకోగలరు. మన ప్రవర్తన విషయంలో తన భర్తకు మారు మనసు కలుగుతుందట. అందుకే మీరు మొట్టమొదటిగా స్త్రీలు ప్రార్థించే స్త్రీలుగా ఉంటే దేవుడు తప్పక మన కుటుంబాన్ని మారుస్తారు. ప్రియులారా, 3వ మాటగా గోధుమ గింజ నీవైతే కన్నీటి ప్రార్థనలో ఎదుగుతావు. కన్నీటి ప్రార్థన, నిరవంజి చెట్టు అంటే విలపించే చెట్టు, కన్నీరు కార్చే చెట్టు. ఆ చెట్టు ప్రియులారా ఇప్పుడు దుఃఖముఖముతో ఉంటుందదే, వేదనతో ఉంటుంది. అటువంటి చెట్టు దేవుడు ఎదిగేదానికి అంత శక్తిని ఇచ్చాడు. 4వ మాటను చూసుకుందాం. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయం 12వ వచనం. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మోవు వేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షము వలె ఎదుగుదురు. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మోవు వేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. దేవదారు, దేవా ప్లస్ దేవుని యొక్క చెట్టు. దేవుని యొక్క చెట్టు, ఆ దేవుని యొక్క సన్నిధానములో మనుష్యుని దేవుడు చెట్టు అంటున్నాడు. ఒకసారి నెబుకద్నెజరుతో దేవుడు మాట్లాడుచు ఒక కల కన్నాడు. దానియేలు అంటున్నాడు, నెబుకద్నెజరు రాజా, నీవు కల కన్నావు, నీకు ఏం కనిపిస్తుంది అంటే ఒక చెట్టు కనిపిస్తుంది, ఆ చెట్టు మనుష్యుని యొక్క రూపంలో కనిపిస్తుంది అన్నాడు. చెట్టు అంటే మానవునికి సాదృశ్యంగా ఉంది. అందుకే దావీదు అంటాడు, నేను దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అన్నాడు. ఇప్పుడు దేవదారు వృక్షములో ఇక్కడ ఏమంటాడు అంటే తెలుగు, ధవలము అంటే తెలుగు, లెబనోను అంటే తెలుగు. తెలుగు దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకు సాదృశ్యం. అందుకే ప్రభు అంటాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండి అంటాడు. 4వ మాట చెప్పనా, నీవు గోధుమ గింజైతే, నీవు గోధుమ గింజైతే లెబనోను వలె అంటే నీవు దేవుని యొక్క సన్నిధిలో నీవు గోధుమ గింజవైతే పరిశుద్ధతలో ఎదగాలి. తెలుగు దీనికి సాదృశ్యం. లెబనోను అంటే తెలుగు అని అర్థం. అంటే దేవదారు అంటే దేవుని యొక్క చెట్టుగా, దేవుని యొక్క చెట్టులో ఆశ్రయం పొందుతున్న నీవు, నీలో పాపము పోయి, నీలో శాపము పోయి, యేసు రక్తములో కడగబడిన తర్వాత వర్ణము లాంటి ఆ యొక్క పాపాలు తెలుపు చేస్తారని దేవుడు ఆయన కరములు చాపి నిన్ను అడుగుచున్నాడు. నేడే అనుకున్న సమయం, నేడే రక్షణ దినము. మీ పాపములు నాకు అడ్డుగోడగా
ఆ గోడగా తయారైపోయాయి. అడ్డుగోడగా మీ పాపముని నాకు మీకు అడ్డుగోడగా ఉన్నాయని అంటున్నాడు. ప్రియులారా, ఆ పాపములను ఆయన రక్తము చేత కడిగి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తారు. అందుకే యేసు రక్తము ప్రతి పాపము నుంచి పవిత్రునిగా చేసుకుంటాడు. ఆ రక్తములో అడగబడిన తర్వాత నీవు ఎలాంటి వర్ణములు నీకు మారుతావో తెలుసా? లేపనోను అంటే తెలుపుగా దేనికి మారుతావు? దేనికి సాదృశ్యము అంటే పరిశుద్ధతకు సాదృశ్యము. నీవు గోధుమ గింజవైతే దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధతలో ఎదుగుతావు, పరిశుద్ధతలో ఎదుగుతావు. చివరి మాటలు చూసుకొని ముగించుకుంటాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో ఎదుగుదాము. ప్రియులారా, మన మంచి అంశం ఏంటో తెలుసా? గోధుమ గింజ పురుగులు ఎలా ఎదుగుతున్నాయి? లోతైన పాఠం మనం నేర్చుకుంటున్నాం. ఏ దేనిలో ఎదగాలట? క్రీస్తులా ఎదగాలట. ఆయన మనుషుల దయ్యందనో దేవుని దయ్యందనో వర్ధిల్లాడు. ప్రేమయందు సత్యము చెప్పొచ్చు. ప్రేమని ఆయుధమును నీవు సంపాదించుకుంటే ఎటువంటి దూషణ మాటలైనా, ఎటువంటి కపట మనస్సునైనా, ఎటువంటి అసూయనైనా, ఎటువంటి వేషధారణైనా నీవు ఎదిరించవచ్చు. మనము సంపాదించుకోవలసింది మొట్టమొదటిగా ప్రేమ. ఎందుకంటే మనం ఆరాధించే దైవము ప్రేమయ్యి ఉన్నాడు కనుక ఆ ప్రేమను మనం అవలంబించుకొని క్రీస్తులా మనం బ్రతకాలి, క్రీస్తులా ఎదగాలి. అందుకే ప్రియులారా, చివరి మాట ఏమంటున్నాడు? నీవు గోధుమ గింజవైతే క్రీస్తులా ఎదగాలి. నీవు గోధుమ గింజవైతే యేసు క్రీస్తులా ఎదగాలి. ఆయన చూపులో నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. పాట మాత్రం అద్భుతంగా పాడతాం మనం. అంటే ఆయన మాటలో, ఆయన చూపులో, అపొస్తలుల యొక్క నీడలో కూడా స్వస్థత కలిగిందండి. అందుకే ఆయన రూపములోనికి మనము రావాలి, ఆయన స్వరూపములోనికి మనం మార్చబడాలి. అందుకే దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నావు? ప్రతి వారము ఎందుకు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు? నీ పద్ధతి మారిందా? నీ నోటి దూసు మారిందా? నీ యొక్క దూషణ మాటలు మానిందా? నీలో ఉన్న అసూయ పోయిందా? నీలో ఉన్న దూషణ పోయిందా? నీలో ఉన్న కపటము పోయిందా? మానవలసినవి నీవు మానలా, చేసినవన్నీ నువ్వు చేస్తున్నావు. ప్రియులారా, అందుకే పాలన అపేక్షించుడి. వాక్మనే పాలన నీవు అపేక్షిస్తే నీలో ఉన్న దుష్టత్వము, కపటము, అసూయ, దూషణ ఇవన్నీ కూడా దూరమైపోతాయి. క్రీస్తులా నంబర్ 1. ఒకటోది ఏంటండి? నీవు గోధుమ గింజవైతే దేవుని సన్నిధిలో ఎదుగుతావు. నీవు గోధుమ గింజవైతే దేవుని సన్నిధిలో రక్షణ విషయములో ఎదుగుతావు. నీవు గోధుమ గింజవైతే కన్నీటి ప్రార్థనలో ఎదుగుతావు. నీవు గోధుమ గింజవైతే పరిశుద్ధతలో ఎదుగుతావు. నీవు గోధుమ గింజవైతే క్రీస్తులా ఎదుగుతావు. క్రీస్తు ప్రభుల వారు ప్రేమామయుడు కనుక ఆ ప్రేమనే ఆయుధాన్ని మనం సంపాదించుకుంటే ప్రియులారా, నీ యొక్క శత్రువును మీద కూడా విజయము సాధించగలవు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించులాగా ప్రార్థించుకుందాం. లార్డ్ జీసస్, మహోన్నతుడా, అందరము మోకరిల్లుదాం. దేవా, నీకు స్తుతులు. మహోన్నతుడా, నీకు స్తుతులు. యేసయ్యా, నీకు స్తుతులు. మహోన్నతుడా, నీకు స్తుతులు. యేసయ్యా, నీకు స్తుతులు.
శక్తికి మించిన శ్రమలను విసిగిపోచున్నావా? పగిలిపోయిన హృదయముతో నిరాశలు ఉన్నావా? శక్తికి మించిన శ్రమలను విసిగిపోచున్నావా? పగిలిపోయి హృదయముతో నిరాశలు ఉన్నావా? నిరాశ చెందుకో, నిరీక్షణ వీడకో, యేసయ్య చెంతకు నీ ఆనంద తీరిపోను. యేసయ్య చెంతకు నీ వేదనంత తీరిపోను. శ్రమల సుడిగుండాలలో నలిగిపోచున్నావా? ఎంతగా ప్రార్థించినా ఫలితమేమీ లేదని, ఎంతగా మొరపెట్టినా ప్రయోజనము లేదని, ప్రార్థించుట మానకు, ప్రభు పాదాలు వీడకు. ప్రార్థించుట మానకు, ప్రభు పాదాలు వీడకు. నమ్ము యేసయ్యను, దేవుని మహిమను చూచెదవు. నమ్ము యేసయ్య మాటను, దేవుని మహిమను చూచెదవు. ఎక్కడున్నావు సోదరా, ఎలా ఉన్నావు సోదరి? ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పాద సన్నిధానములో ప్రభు గురుగులు గోధుమలు ఒకే ఫలములో వృత్తబడి ఉన్నాయ్యా. గురుగులెవరో గోధుమలెవరో కోత కాలము వరకు ఉండాలని చెప్తూ ఉన్నారు. అయ్యా, ఇస్సాకు కుటుంబంలో ఒకరు గురుగైతే ఒకరు గోధుమ. ఏశావు గురుగుగా పిలువబడుచున్నాడు. గోధుమ గింజల యాకోబును వాడుకున్నావయ్యా. షిలోహునేమో దేవుడి యొక్క మందిరములో గురుగులున్నాయి, గోధుమలున్నాయి. దేవుని సన్నిధిలో బాలుడైన సమూయేలు ఎదుగుచూ ఉండెను. షిలోహుని మందిరములో దేవా, హోద్ని, ఫినెహాస్ వీరెవ్వరూ గురుగులను పోలి ఉన్నారయ్యా. విశ్వాసులని పిలువబడుచున్నాము, కానీ ఏమి గురుగులు ఏమి గోధుమలు తెలియకుండా ఉన్నాయి. ప్రభువా, ఒకడు గోధుమ గింజైతే దేవుని సన్నిధిలో ఎదుగుతాడు.
రక్షణ విషయములో ఎదుగుతాడు. ఒకడు గోధుమ గింజైతే కన్నీటి ప్రార్థనలో ఎదుగుతాడు. ఒకడు గోధుమ గింజైతే పరిశుద్ధతలో ఎదుగుతాడు. ఒకడు గోధుమ గింజైతే యేసులా క్రీస్తులా ఎదుగుతాడు. ఈ 5 మాటలను మేము నేర్చుకుని ఉన్నామయ్యా. నీ పాద సన్నిధానములో గడ్డి అయ్యా అవరంగి చెట్టును ఎదగనివ్వకుండా అన్ని చెట్లను అణిచివేస్తుందయ్యా గడ్డి మొక్క. కలుపు మొక్కలు ఎక్కువైపోయాయి, గోధుమ గింజలు తక్కువైపోయాయి, ఫలములో కలుపు మొక్కలు ఎక్కువయ్యాయి, గోధుమ గింజలు తక్కువైపోతున్నాయి. దేవా, అన్ని మొక్కలను అన్ని విత్తనాలను కూడా గడ్డి అణిచివేస్తుంది, కానీ విలపించే చెట్టు అపరంజి చెట్టు, అది విలపించే చెట్టు కనుక, కన్నీటి ప్రార్థన చెట్టులో ఉన్నది కనుక, ఎవరైతే కన్నీటి ప్రార్థనతో దేవుని సన్నిధానములో ఎదుగుతారో వారు అపరంజి చెట్టు వలె, చెట్టు మొక్క చెట్టు వృక్షము అది మహావృక్షమైపోయి ఆ వృక్షము కింద ఎన్నో ఆకాశ పక్షులకు స్థావరము ఏర్పడినట్లుగా నీ బిడ్డలను వాడుకోమని చెప్పి విశ్వసిస్తూ ఇంతవరకు విని ఉన్న మాటలను మా హృదయములో ప్రతిలపరుచుకొని నీ రక్షణానుభూతిని కలిగి మేమందరము నీ సన్నిధిలో ఎదుగులాగున నీ కృపను అనుగ్రహించమని యేసు ప్రభు నీ పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని నీ మేలులు పొందుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.